వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు ఒక ప్రముఖ గెస్ట్ ఉన్నారు. జనసేన సీనియర్ నాయకురాలు చింతల లక్ష్మి గారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నించారు. నమస్తే అండి. నమస్తే అండి. రైట్. సో వరుసగా కొంతమంది మంత్రుల పేర్లు నేను చెప్తాను. వీళ్ళందరూ కూడా త్వరలో అరెస్ట్ అవుతారా అవ్వరా? మీ అభిప్రాయం చెప్పండి. ఎందుకంటే నేను గత కొన్నేళ్ళ నుంచి కూడా చూస్తున్నాను. రేపే అరెస్ట్, ఎల్లుండి అరెస్ట్ అయిపోతున్నారు అంటూ కూడా. ఫస్ట్ రోజా గారు. రోజా నోటి మాటకి అద్దు అదుపు లేకుండా విచ్చలవిడిగా మాట్లాడిందండి. ఆమె ఒక స్త్రీ అనేటువంటి ఇది కూడా మర్చిపోయి, జనరల్ గా పురుషులు ఎలా పడితే అలా మాట్లాడతారు అనేది కొంతవరకు సమర్థిస్తారు. పురుషుడు అని చెప్పి మాట్లాడతారని సమర్థిస్తారు. కానీ ఒక స్త్రీ ఎన్నో ఆలోచనలు ఉంటాయి మనిషికి. కట్టుబొట్టుతో పాటు మనిషి ఇలా ఉండాలి అని మన హైందవ సంప్రదాయంలో కొన్ని ఉంటాయి. కానీ వాటిని అధిగమిస్తే అధిగమించవచ్చు. కానీ అలా యొక్క ఏదైతే తెలుగుకు తెగులు పట్టించినటువంటి బూతు భాష ఉందో దాన్ని పూర్తిగా ప్రజల్లోకి ఇంజెక్ట్ చేసేటువంటి పరిశ్రమగా రోజా గారు మారారు. కొడాల నాని గారు, వల్లభనేని వంశీ గారు, రోజా గారు పూర్తిగా ప్రజలకు ఇంజెక్ట్ చేసేటువంటి, అంటే వాళ్ళకు కూడా అలవాటు చేసే క్రమం అన్నమాట. ఏ మాట పడితే ఆ మాట, అటు చంద్రబాబు గారి ఫ్యామిలీని కానివ్వండి, ఇటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని కానివ్వండి, లేడీస్ని ముఖ్యంగా టార్గెట్ చేసి ఇంట్లో ఉన్న మహిళల్ని, ఇంక్లూడింగ్ మాతో పాటు వేరే మహిళలను కూడా ఇష్టానుసారమైనటువంటి వ్యాఖ్యలు అన్నమాట. పిచ్చి పిచ్చి భాషతోటి మాట్లాడి, ఇవాళ ఆమెను మేము కూడా మాట్లాడవచ్చు. కాకపోతే మాకంటూ కొంచెం సంస్కారం ఉంది కాబట్టి మేము నోరు జారి ఆ స్థాయిలో మాట్లాడంగానే ఖచ్చితంగా చెప్పు తీసుకుని కొట్టేటట్టే మాట్లాడతాం. అసలు సమస్య లేదు, వదిలిపెట్టాం కూడా వాళ్ళని. కానీ కొంతవరకు కూడా ఇలా రోజా పైన సరైనటువంటి యాక్షన్ తీసుకోవట్లేదని ఒక నిరాశ ఉంది కదా వేరే మహిళల్లో కానీ టీడీపీ వాళ్ళలో కానీ. నేను వింటుంది ఉందా? ఉందండి, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మరి స్త్రీ అని చెప్పి కనికరిస్తున్నారా, లేకపోతే ఆమె ఒక రోజు వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారా అనేది నాకు తెలియదు. కానీ ఆమె పైన ఆమె దాడి చేయించుకుని జన సైనికులు దాడి చేశారని చెప్పి ఎయిర్పోర్ట్లో ఆమె చేసిన వీరంగం అంతా ఇంత కాదు. జన సైనికులు దాడి చేస్తే ఆమె మాట్లాడటానికి కూడా ఏమి ఉండదు, కోమా అన్నమాట. అలాంటి పరిస్థితి ఉంటది. కాకపోతే మేము దాడి చెయ్యం. ఎంత శాంతి సహనాలకి మారుపేరు జన సైనికులు. అలాంటి వాళ్ళ మీద అపనిందలు వేసింది ఆవిడ. ఎయిర్పోర్ట్ లోకి వచ్చి దాడి చేశారని. ఎయిర్పోర్ట్ లోకి ఎవరన్నా అంత బలగం మధ్యలో వెళ్ళి దాడి చేస్తారండి? ఈవిడ మేకప్లకిను ఈవిడ టైంకి సరిపోక జన సైనికుల మీద మళ్ళీ దుర్భాషలు ఆడుకుంటా, మా వీర మహిళల మీద దుర్భాషలు ఆడుకుంటా, పవన్ కళ్యాణ్ గారి తల్లిని చెల్లిని అందరినీ కూడా బిడ్డలతో సహా ప్రతి ఒక్కళ్ళని కూడా, ఆడబిడ్డలని కూడా చూడుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఆవిడ. మరి ఆ టైంలో కనుక పబ్లిక్ లో దొరికితే ఖచ్చితంగా కొట్టేవాళ్ళం మేము. దొరకలేదు. అసలు సమస్య లేదు, ఖచ్చితంగా కొట్టేవాళ్ళం. జన సైనికులు దొరికినా కొట్టేవాళ్ళు. కాకపోతే స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం కాబట్టి తగ్గి ఉన్నారేమో తప్ప పబ్లిక్ లో దొరికితే మాత్రం ఆమెను ఖచ్చితంగా కొట్టేవాళ్ళు. ప్రజెంట్ రోజా మంచిగా షోస్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు. సో మరి దానిపైన మీ అభిప్రాయం? షోస్ చేసుకుంటూ ఉండకపోతే మరి అంతకు ముందులాగా ఇప్పుడు నోరు పారేసుకున్నారనుకోండి, పరిణామాలు ఎలా ఉంటాయో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఏమీ లేకోకుండానే జనసేన వాళ్ళని కానీ టీడీపీ వాళ్ళని కానీ ప్రతిపక్షాలని అధికార మదంతో ఇబ్బంది పెట్టారు. మరి అదే రిపీట్ అవుతుందేమో అనేటువంటి చిన్న భయం వాళ్ళకు ఉంటుంది కదా. దాని మీద ఆవిడ సైలెంట్గా చేసుకుంటున్నారు. ఎందుకంటే గతాన్ని మళ్ళీ తవ్వుతారేమోనని, నోరు కొంచెం పెచ్చరిల్లిందంటే గతాన్ని తవ్వుతారేమోనని భయం. ఆమె పని ఆమె చేసుకుంటున్నా కూడా ఖచ్చితంగా గతం తాలూకు ఏదైతే ఆమె చేసిన తప్పిదాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇప్పుడు చెప్పాల్సిందే, తిరిగి సమాధానం చెప్పాల్సిందే. రైట్. సో నెక్స్ట్ అంబటి రాంబాబు గారు, ఆయన పైన ఎటువంటి చర్యలు ఉండబోతాయి? అంబటి రాంబాబు గారు కానివ్వండి, అలాగే పేరు నాని గారు కానివ్వండి, మీరు అన్నట్టుగానే మధ్యకాలంలో చూసుకుంటే వీళ్ళందరూ కూడా పవన్ కి ఫేవర్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి అది ఒక నటన అండి, అంతే తప్ప నిజంగా ఫేవర్ గా ఉండడం ఏం కాదు. వాళ్ళు ఫేవర్ గా ఉన్నా సరే చేసిన తప్పులు ఎక్కడికి వెళ్ళిపోతాయండి. బంతి, చామంతి, అవంతి చాలా మంది ఉన్నారు. వీళ్ళు చేసినవి ఎక్కడికి వెళ్ళిపోవు కదా. మా జన సైనికుల గుండెల్లో అలా గుచ్చుకుంటానే ఉంటాయి ప్రతి నిమిషం కూడా. పవన్ కళ్యాణ్ గారిని అన్నారంటే మమ్మల్ని అన్నట్టే. మమ్మల్ని అన్నా కూడా మేము పెద్దగా పట్టించుకోమేమో. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన సుఖాలన్నీ వదులుకొని ఆయనకి వాళ్ళ సొసైటీలోకి వచ్చి ఇంత సేవ చేయాల్సిన అవసరం లేదు. ఆయన జనరల్గానే సోషల్ సర్వీస్ చేసే వ్యక్తి. ఆ సోషల్ సర్వీస్ చేసుకుంటూ సినిమాలు చేసుకుంటూ ఆయన లైఫ్ లీడ్ చేయొచ్చు. చాలా అద్భుతమైన లైఫ్ లీడ్ చేయొచ్చు. వేల కోట్ల ఆస్తులు సంపాదించుకునేటువంటి జీవితాన్ని వదిలిపెట్టుకొని తృణప్రాయంగా వదులుకొని
మనలాంటి వాళ్ళమైతే వదులుకోలేమేమో. ఉమ్, కానీ ఆయన నేనైతే చెప్పాలంటే కనుక కనిపించే దైవం అంటా నేను. అలాంటి వ్యక్తి వాళ్ళ ప్రజల్లోకి వచ్చి సేవ చేస్తానికి ముందుకు వస్తే ఎవరికి చేతనైన రాళ్ళు అలా మనిషి మీద ఇసురుతూనే ఉన్నారు. అలాంటి వాళ్ళని ఏ రకంగా క్షమించాలండి? మేమైతే ఆ పడే ప్రతి రాయిని రహదారిగా మార్చుకొని దాని మీద నడుస్తాము, ప్రజలకు నడవడానికి అవకాశం కల్పిస్తాం.